హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. 6వ వచనం చదివేయండి. యెహోవా నన్ను యోర్దానుకు పొమ్మంటున్నాడు కనుక నువ్వు దయచేసి కనీసం ఇక్కడ చూసుకోవయ్యా, ఈ సేవన్న చూసుకోవయ్యా, పోనీ ఆ సేవ వద్దకు పోతే నువ్వు ఇక్కడే ఉండు, నన్ను యోర్దానికి వెళ్ళమంటున్నాడు దేవుడు. యోర్దాను అంటే మరణానికి గుర్తు. యోర్దాన్ అంటే ఈ దట్టు నుంచి ఆ దట్టుకు దాటిపోవటం, అంటే ఈ లోకం నుండి పరలోకానికే వెళ్ళిపోవటం. ఏంటంటే యోర్దానికి నన్ను పైకి వచ్చేయమంటున్నాడు ప్రభు. నువ్వు ఇక్కడ ఉండు, బేతేలులో ఎరికోలో ఈ సేవ చూసుకో అన్నట్టుగా చెబితే ఏమన్నాడు మళ్ళీ? నేను వదిలిపెట్టాను. మరణం వరకు, మరణము తప్ప ఏది మనల్ని వేరు చేయకూడదు గాక. రూత్ అంతా చూసారా? అదే వీళ్ళిద్దరికి బంధం ఏంటంటే ఏంటి? కాంట్రాక్టా? వీళ్ళిద్దరూ ఏమన్నా ప్రామిసరీ నోట్స్ రాసుకున్నారా? బతికినంతకాలం నీ దగ్గర సేవలో ఉంటాను అని చెప్పాడా? ఏంటండి ఏంటి వీళ్ళిద్దరి మధ్య ఉన్న బంధం? ప్రేమ, దేవుని సన్నిధి, దేవుని ఆత్మ, దేవుని అభిషేకం. అది నిజమైన సంఘం. అంటే పొమ్మంటే పోనోడే నిజమైన విశ్వాసం కలిగిన వాడు. నీ కొడుకుని పో అనగానే పతరా అని పోయాడు అనుకోండి, అప్పుడు అర్థం ఏంటి? వద్దుననే పోనా అనుకుంటా పోమంటున్నావా? పోతనా? పోరా. చాలామంది తండ్రులకు పిల్లల మీద కోపం వస్తే మాటిని ఉంటే ఉండరా, నీ ఇష్టం వచ్చినట్టే పోరా అంటాడు. వాడు బయటికి పోయి ఏం చెప్తాడో తెలుసా? మా నాన్న పొమ్మన్నాడు. ఎప్పుడు పొమ్మన్నాడు? మాట వింటే ఉండు, మాట వినకపోతే పో. అది చెప్పడే, పూర్తిగా చెప్పడే. మా నాన్న పొమ్మన్నాడు. మీరు కూడా అమ్మా, మా ఆయన పొమ్మన్నాడు. ఇలా ఏడిపించి తప్పకే, జాగ్రత్తగా చూసుకో, లేకపోతే పో అంటాడు ఆయన కోపంలో. ఒకసారి అతలుగా 3 వచ్చి కూడా వెళ్ళిపోతావా? అదెట్ట కుదురుద్ది? అదేందో భార్యాభర్తల బంధం 3 ఇదేదో పసుపు తాడులో ఉన్నట్టు కొంతమంది మన ఇండియాలో కోపం వచ్చిందంటే నీకు నాకు సంబంధమే లేదని తీసి పెడతారంట. తాడు తెప్పిస్తే సరిపోద్దండి. తాడుతో కట్టింది ఆ పెళ్లి బంధం. అరే పెళ్లి బంధం అనేది ఏక శరీరం. హౌ కెన్ యూ డివైడ్? ఒక శరీరాన్ని 2 ముక్కలుగా చేస్తావా? ఏంటండి పురుషుడు శిరస్సు అంటే ఆటోమేటిక్గా భార్య మొండెం లేని మనుషులు చూశారు ఎక్కడన్నా? ఒట్టి తలకాయలు అన్నీ నడుస్తుంది అనుకోండి, లేకపోతే ఒట్టి మొండె విట్టిట్టు వెళ్తుంది అనుకోండి, ఏంటుంటుంది? 2 కలిస్తేనే జీవం, 2 కలిస్తేనే కుటుంబం. అది దేవుడి ఏర్పాటు. ఏది గొప్ప అంటే బుర్ర, మైండ్, బ్రెయిన్ చెప్తా ఉంది, దేహం చేస్తూ ఉంది. దేహం లేకపోతే ఎవరికి చెప్పుద్ది బ్రెయిన్ లేకపోతే బాడీ ఎలా నడుచుకుంటుంది? ఈ చెయ్యి ఎత్తుతున్నట్టు చేస్తారంటే ఇక్కడ నుంచి నాకు సిగ్నల్స్ వస్తున్నాయి. అది ఇంటర్ కనెక్షన్ భార్య భర్తలది. అలాగే దేవునితో సత్సంబంధం కలిగి ఉండాలి మనం. అలాగే నిజమైన దేవుని జనులతో సత్సంబంధం కలిగి ఉండాలి. ఒక దైవజనుడు విలువ ఈరోజు లోకంలో తెలియట్లేదండి. ఎవడు దైవజనుడో ఎవడు కాదో గుర్తించలేని పరిస్థితుల్లో ఉన్నాం ఇవాళ. వేషభాషలను బట్టి పై ఆ డాబులను బట్టి మనుషులు జడ్జి చేస్తున్నారే కానీ, లేదా ఒక ముక్కను, ఒక భాగాన్ని, ఒక పిట్టును తీసి దాన్ని విమర్శించుకుంటూ కూర్చుంటున్నారే కానీ, మన యొద్దకు వచ్చి పోవచ్చున్నవాడు నిజముగా దైవజనుడని నేను ఎరుగుతాను అన్నది చూడండి. మీరాలు ఎలీషాని గురించి నేను వస్తాను నీతో పాటు. యోర్దాను నది దాటారు, దుప్పటితో కొట్టాడు. యోర్దాను నది దాటారు. అయ్యా ఇంతవరకు నా ఇష్టం, నీ ఇష్టం జరిగింది. ఇప్పుడు దేవుని ఇష్టం. దేవుడు నన్ను రమ్మంటున్నాడు, నిన్ను ఉండమంటున్నాడు. నాకు బదులుగా నిన్ను ఇక్కడ ఉంచడానికే నిన్ను పిలవమన్నాడు. కాబట్టి నేను ఎత్తబడుతున్నాను. ఎత్తబడక ముందు నీకేం కావాలో కోరుకో. నేను పైకి ఎత్తబడక ముందు నీకేం కావాలో కోరుకో. నీకు కలిగిన ఆత్మలో 2 పాళ్ళు నాకు వచ్చినట్లు దయచేయము. ఏమడిగాడండి? ఏం కావాలన్నాడు? బెత్తేలు కావాలన్నాడా? ఎరికో కావాలన్నాడా? ప్రవచన వరం కావాలన్నాడా? నాకు ఒక ప్రత్యేకమైన అభిషేకం నువ్వు ఇయ్యి, నీ చెయ్యి పెట్టి ప్రార్థన చెయ్యి అన్నాడా? ఏంటండి ఏం కావాలంటున్నాడు? నీ మీద ఉన్న ఆత్మలో
చాలామంది తప్పుగా ప్రార్థన చేస్తారు. పాస్టర్ గారు ఆత్మ మాకు దయచేయ్యా. పాస్టర్ గారు ఆత్మలు మనకు పనికిరావు. అన్నయ్య ఆత్మను దయచేయ నాయన అనకండి. అన్నయ్య ఆత్మ కూడా బేజారిపోయే ఆత్మే. అన్నయ్య మీద నీ మీద ఉన్న ఆత్మ. మనం చాలాసార్లు అనుకుంటున్నాం ఏ పనైనా ఎవడైనా సొంత బలం, బుద్ధి, జ్ఞానం ఉపయోగం చేయొచ్చండి. దేవునికి పనికి మాత్రం నీ బుద్ధి, నీ బలము చౌకాదు, శక్తి చౌకాదు. ఇది ఎలా జరుగుద్ది? ఆత్మతోనే. దేవుని ఆత్మ అభిషేకం ఉంటేనే నిజమైన సేవ, అగ్ని పరీక్షకు నిలబడే సేవ చేయగలుగుతాం. ఏ పనైనా డబ్బులతో చేయొచ్చు, టెక్నాలజీతో చేయొచ్చు, ఏ విధంగా నేను చేయొచ్చు. కానీ దేవుని ఆత్మతో నింపబడిన వాడే నిలిచి ఉండే సేవను చేయగలుగుతాడు. ప్రార్థన. నీ కుటుంబ జీవితంలో ప్రభు తోడున్నాడా? నీ కెరియర్లో ప్రభు చిత్తాన్ని కోరి ముందుకెళ్తున్నావా? నీ ప్రయాణాల్లో దేవుని చిత్తం ఎరుగుతున్నావా? నువ్వు తలపెట్టిన కార్యాలు దేవుని చిత్తములో ఉన్నవా? ఒకసారి పరిశీలించుకుందాం. నీ చిత్తమే నా పట్ల సిద్ధించును గాక, నీ చిత్తమే నా పట్ల జరగనిమ్ము నాయన. నాయన, నీవు హర్షించే కొద్ది నీ బలిష్టమైన హస్తము కింద నేను అడిగి ఉంటానయ్యా. నీ చిత్తములో, నీ సమయంలో నీవు హెచ్చిస్తావని, నీవే ఉద్దేశంతో మమ్మల్ని రక్షించుకున్నావో, ఏ ఉద్దేశంతో మాకు ఈ గొప్ప భాగ్యం ఇచ్చావో, ఆ ఉద్దేశాలు మేము రీచ్ అవునట్లుగా మేము నీకు అప్పగించుకుంటున్నామయ్యా. ఇక్కడున్న ఒక్కొక్కరి జీవితంలో తండ్రి నీ సన్నిధి దయచేయ్యా. ఆ గృహాలలో నీ సన్నిధి దయచేయి నాయన. జగడాల ఆత్మలకు చోటు లేకుండా, స్వార్థానికి చోటు లేకుండా, కోపోద్రేకాలకు చోటు లేకుండా, భేదాభిప్రాయాలకు చోటు లేకుండా పరిశుద్ధాత్మ సన్నిధిని మాకు దయచేయి నాయన. మా మందిరంలో నీ సన్నిధి దయచేయి, మా గృహములలో నీ సన్నిధి దయచేయి. మేము పోవు మార్గాలల్లా నీవు మాకు తోడుండు నాయన. నీ కృపాక్షేమములు మమ్మల్ని వెంటాడనేమో నాయన. మా బ్రతుకు దినములన్నీ నీ కృపాక్షేమములు మమ్మల్ని వెంటాడే విశ్వాస జీవితాలను మాకు దయచేయి. నువ్వు దుఃఖపరచువారిగా కాక నీ మాటను శిరసావహించుటకు, నీ అడుగు జాడల్లో నడుచుటకు సహాయం చేయి. ఆత్మను మా హృదయాల్లో కుమ్మరించి మా బ్రతుకుల్ని నీ చిత్తానుసారంగా మలుచుకోవడమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము కూడి వచ్చిన మనందరికీ, లైవ్ లో వీక్షిస్తున్న వారికి ఇప్పుడు నువ్వు సదాకాలం తోడైయుండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కడపలో 1 డే గెట్ టుగెదర్ ఏర్పాటు చేస్తున్నాం. మధ్యాహ్నం 1 గంటల నుంచి 5 గంటల వరకు, అలాగే 5 గంటల నుంచి 10 గంటల వరకు 2 సెషన్స్గా కడపలో జరుగుతున్న గెట్ టుగెదర్ కొరకు ప్రార్థించండి. కడప పరిసర ప్రాంతాల్లో ఉన్న మీరు తప్పకుండా హాజరవడానికి ప్రయత్నించండి. మిమ్మల్ని ముఖాముఖిగా చూడటానికి, మీకోసం ప్రార్థించడానికి మేము చెన్నై నుంచి కడప వస్తున్నాం. రండి. అనేకులకు ఈ విషయాన్ని మీ కడపలో ఉన్న స్నేహితులకు, బంధువులకు, కడప, జమ్మల మరుగు, ఇంకా చుట్టుపక్కల చాలా ఊళ్ళు ఉన్నాయి కదండి. చుట్టుపక్కల ఉన్నవారు కూడా మధ్యాహ్నం సమయంలో వస్తారని ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నాం. ప్రార్థించండి, హాజరవ్వండి, దీవించబడండి. గమనించండి, ఆగస్ట్ 19వ తారీఖు మధ్యాహ్నం 1 గంటల నుంచి 5 గంటల వరకు, అలాగే 5 గంటల నుంచి 10 గంటల వరకు 2 సెషన్స్గా కడపలో 1 డే గెట్ టుగెదర్ ఏర్పాటు చేస్తున్నాం. రండి, మీ ఇరుగు పొరుగు వారిని పిలుచుకొని రండి, మీ స్నేహితుల్ని, బంధువుల్ని ఆహ్వానించండి. కడపలోనే కాకుండా కడప పరిసర ప్రాంతాల్లో ఉన్నవారు కూడా వచ్చి హాజరై ముఖాముఖిగా మిమ్మల్ని చూడడానికి, వ్యక్తిగతంగా మీకోసం ప్రార్థన చేయడానికి కూడా అవకాశం కలుగు చేయండి. చిరునామా గమనించండి, ఆదిత్య కళ్యాణ మండపం, రెడ్డి కాలనీ, కడప. ఇంకా వివరాలు కావాలంటే 8939393939 నెంబర్కి మీరు కాల్ చేయండి, లేదా కింద ఉన్నటువంటి QR కోడ్ను మీరు స్కాన్ చేసుకోండి. తప్పక వస్తారు కదా. నా ప్రభువా, ప్రియమైన నా దేవా, మేలులకై స్తోత్రములు, దీవెనకై కృతజ్ఞతలు.
దేవునికి స్తోత్రం. బెంగళూరు పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రతిరోజు దేవుని వాక్యాన్ని అనేక భాషల్లో వింటున్న మిమ్మల్ని ముఖాముఖిగా చూడాలని, మీకోసం వ్యక్తిగతంగా ప్రార్థించాలని బెంగళూరు వస్తున్నాం. ఆగస్టు 27వ తారీఖు మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు, 6 గంటల నుంచి 10 గంటల వరకు జరిగే ఈ 2 సెషన్స్ లోనూ పాల్గొనడానికి సిద్ధపడరండి. మిమ్మల్ని ముఖాముఖిగా చూసి వ్యక్తిగతంగా మీరు ప్రార్థించాలని, దేవుని వాక్యమును ధ్యానించి మనమందరం కలిసి దేవుని సన్నిధిలో ఆనందించాలని ఈ 1 డే గెట్ టుగెదర్ను ఏర్పాటు చేస్తున్నాం. రండి, కుటుంబాలుగా తరలి రండి. ప్రభు సన్నిధిలో మనందరం కలిసి ఆయన వాక్యాన్ని ధ్యానిద్దాం, ఆయన్ని ఆరాధిద్దాం. మరి ముఖ్యంగా మీ సాక్ష్యాలు వినడానికి, మీ కొరకు ప్రార్థించడానికి నేను ఎంతో ఆశ కలిగి ఉన్నాను. సోషల్ మీడియా ద్వారా, టెలివిజన్ ద్వారా వాక్యం వింటున్న మిమ్మల్ని ముఖాముఖిగా చూసి బలపరచాలని ఎంతో ఆశతో ఉన్నాం. తప్పకుండా రండి. బెంగళూరులోని హడ్సన్ కమ్యూనిటీ సెంటర్లో, సిఎస్ఐ కాంపౌండ్లో ఈ 1 డే గెట్ టుగెదర్ జరుగుతుంది. మరిన్ని వివరాలు కావాలంటే 8939393939 నెంబర్కి మీరు కాల్ చేయండి, లేకపోతే మీరు చూస్తున్నటువంటి నెంబర్లకు వాట్సాప్ పెట్టండి. లింక్ మీకు పంపిస్తారు. తప్పక వస్తారు కదా. కృతజ్ఞతను